ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యూ కిట్టు? ఆర్డర్ ప్లీజ్. స్విస్ Swiss మోకా Mocha ఫ్రాఫీ. Frappy. ఓకే సార్. యాక్చువల్లీ దట్స్ మై ఫేవరెట్. రియలీ మీ టూ. యా ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర యా దట్ వాస్ వియర్డ్ కదా. నో దాట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? ఫ్రాఫీ సార్. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ శానా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియలీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్ దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాడిని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్. అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నాకు కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు తిరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు? మస్తు మందితో చాట్ చేసిన కానీ హౌలేగాడు ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? ఆ నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గు లేదే నీకు? చల్తీ గాని మనకెందుకు గాని అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికే ఉంది. సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్ నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే ఏమో మేబీ టైం చూసుకొని కూల్గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య అని నీ పేరే పెట్టుకుంటా. ఆహా, మరి కొడుకు పుడితే లవంగం అని పెడతా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా, ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అన్ని బయటికి. అదే వాయిస్ అవే వర్డ్స్. ఇవాళ నువ్వా నేను తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా తీ, తీ. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి తీ. సార్ అన్ని బయటికి తీ, అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి, మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులో చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమోహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగం మంది టైం పాస్కి ట్రయల్ చూసుకోవడానికే వస్తుంటారు, కరెక్టే కదా? సార్ సార్ ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్.
ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో. కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా ఓకే. లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాడు రోజుకి ఒకటి వస్తే చాలు మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. బయట పెట్టక బాబు, నీ దండం పెడతా ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పైకి పిక్ సెట్ చేసేసాడు. తో క్యా హే, మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతున్నా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? పాయింటే. ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంట్రా అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీకెలా పడ్డాడే? ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేసినాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దాట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బి ఎవడో ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మాట్లాడికి తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేశానంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాండ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్ వెళ్ళిపోతా. హే, రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ? లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓకే. ఓ కాల్ మీ లల్లీ. ఓహో, కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. లైట్లే ప్లీజ్ డోంట్. చూడదు యార్. వద్దే. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సండే. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. సెండ్. ఓకే. అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్ గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ చాటింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది. బట్ నాలుగు బ్రిలియన్ గైస్ అయితే అవతల ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ యార్, నాది సేమ్ టేస్టే అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం వాగామో మనకి ఇప్పుడు ఏం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో. ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ ని పట్టించుకోడు. యు వేర్ ఇట్. Idiot. లల్లీ ఐడియా. హౌస్ దిస్? కేకా. ఏమండి, ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో, మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేశాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్, నెక్లెస్ రోడ్ లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేస్ లో ఒక చోట లేనప్పుడు మిగిలిన రెండే కదరా బాబు ఐన్స్టైన్,
సంగీ టెంపుల్ గండిపేట, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వాయ్ ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్, సంగీ టెంపుల్కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్, ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైను? మనుషుల్ని చంపేసే మారనాయదలా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ ఎట్టకారాలు వద్దు, వెళ్ళి మెనగోడ పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం. 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే Sir. ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, Okay, sir. ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, Okay. మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ Okay. పట్టుకొచ్చాయి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా, నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు. ఎంత తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? ఛ, మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకొని అవసరమా? నన్ను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. చెప్తా. ఇంకా సైలెంట్ గా ఉండటం నా వల్ల కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు కిట్టు. నీకు చాలా చెప్పాలి లల్లి, జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయి. అదేదో రేపు మార్నింగ్ కలిసినప్పుడు చెప్పొచ్చుగా, ఇంత లేట్ నైట్ అవసరమా? ఇప్పటికే చాలా లేట్ చేశానని నా ఫీలింగ్. కొంపదీసి వీడికి నేను లల్లిని కాదని తెలిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే, పద. వీడేం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏంటిది, ఓపెన్ ఎయిర్ థియేటరా? ఓ రకంగా అలాంటిదే. ఇప్పుడు మనం సినిమా చూస్తావా? కొన్ని సింపథెటిక్ సీన్స్ చూద్దాం. 1932 డిసెంబర్ 26 చైనాలో పెద్ద భూకంపం, భారీగా ప్రాణ నష్టం, అంతులేని ఆస్తి నష్టం. అగైన్ డిసెంబర్ 26 టర్కీలో భూకంపం, సేమ్ ఎఫెక్ట్ సేమ్ రిజల్ట్. 2003 ఇప్పుడు డిసెంబర్ 26 ఈసారి ఇరాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్. పాపం వాళ్ళకది మర్చిపోలేని పెద్ద షాక్. 2004
మళ్ళీ అదే డిసెంబర్ 26th ఏకంగా సునామీయే అటాక్ చేసి వెళ్ళింది. ఎన్ని కోట్లు లాసో, ఎంత మంది అవుటో మనల్నే లెక్కలేసుకోమంది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకంటారా? ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని విపరీతాలు జరిగిన ఈ డేంజరస్ డేనే మా లల్లి బర్త్డే కనుక ఏంటి నీ వాయిస్? తన పుట్టినరోజు ప్రత్యేకతను ప్రపంచ ప్రజానికానంతటికి తెలియజేస్తూ తన ప్రతి బర్త్డేకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపద్రవాన్ని రప్పించి ఎంతో కొంత జనాభాని తగ్గిస్తూ వస్తున్న మా లల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కిట్టు. హ్యాపీ బర్త్డే లవ్లీ. నెక్స్ట్ టైం ఇదే డేట్ కి ఎంతమంది మింగేస్తాం? స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాం అనుకుంటే సింగిల్ టీతో సరిపెట్టేసుకున్నాం. నువ్వు గ్రీట్ చేసిన స్టైల్ కి ఈ ట్రీట్ చాలా ఎక్కువలే. అబ్బో, 1 సెకండ్. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? లల్లీకి బర్త్డే విషెస్ చెప్పాలని ఓ లాంగ్ డ్రైవ్, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అరే ఇవన్నీ అవసరమారా నీకు? డీల్ చేయడానికి పంపిస్తే డీప్కి వెళ్ళిపోతావు ఏంటి? హ్యాపీ బర్త్డే లలి. నా బర్త్డే గుర్తుందా నీకు? గుర్తు చేయడానికి కిట్టు ఉన్నాడుగా. అసలు ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే. నువ్వైతే చచ్చిపోయేదానివి. వాట్? సర్ప్రైజ్ కి చచ్చిపోవడా? మరి మామూలు రోజున పుట్టావా? నీ బర్త్డే అంత బ్యాడ్ డేనో నాకు ఇప్పుడే తెలిసింది. లైట్లే. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఓకే? గడు నా బిఎఫ్. థోడా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తెలుసులేవే. బర్త్డే నాది, సెలబ్రేషన్ దాంది. నా బిఎఫ్ని నేను ఎప్పుడు కలుస్తానో ఏంటో. ఏంటి వదిన ఎంతసేపు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా ఆకాష్. ఆ కవర్ తీసుకురండి లోపలికి. నేను తీసుకొచ్చేస్తా. ఏంటి లేట్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు, నువ్వు నా కోసం వెయిటింగ్, నేను మా వదిన కోసం వెయిటింగ్. అదేంటి? అదంతేలే. ముందు బైక్ ఎక్కు. నో, ముందెందుకు లేట్ అయిందో రీజన్ చెప్పు. అమ్మా లల్లి తల్లి, నా బైక్ మా వదిన వేసుకెళ్ళింది. నేను ఇక్కడికి రావాలంటే బైక్ కావాలి కదా, బైక్ కావాలంటే మా వదిన రావాలి కదా. వాట్? మీ వదిన బైక్ డ్రైవ్ చేస్తుందా? మామూలుగా కాదు, రేసులకి వెళ్ళే రేంజ్ లో. వావ్, గ్రేట్ యార్. ఏ నేను ఒకటి అడుగుతాను. అడక్కు. ఆర్డరే. నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? వాట్? ఆర్ యు సీరియస్? వెరీ సీరియస్. నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ పడిపోతానేమోనని మా డాడీ నేర్చుకోనివ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నేర్పించవా? మరీ ఇంత క్యూట్ గా అడిగితే ఎందుకు కాదంటాను. కమా. నాట్ రీచబుల్. నా గర్ల్ ఫ్రెండ్ తో వీడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. డామ్ ఇట్, ఎన్ని సాల్వ్ చేసినా నాట్ రీచబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టేది? హూ ఇస్ దట్? ఏ కిట్టు, కిట్టు లే. ఏ కిట్టు, ఐ కెనాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఐ నో మై రైట్స్. ఐ విల్ గెట్ అవుట్. Hey, get up, get up. Hello, madam. Get up. Get out of my class. దశరీ దశరీ సాలాంగ్ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్, ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోలే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బుక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసిన ఇంకా చేస్తా. ఏం చేస్తావు?
చిచి ఇండిసన్ ఉమెన్ ఇండిసన్ ప్రపోజల్ ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడిది మగ్గాడు తగిలిండు, జరంతా గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడ పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దాకా వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? డెలివరీ వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రై, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సిట్ అయిపోతావరా? కిట్టు, అరే ఐల్ కాల్ యు లేటరా. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు. లా 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 లే. లల్లి ఒకసారి నిన్ను చూడే. ఇప్పుడే షోరూమ్ వచ్చిన 1000cc బైక్ లా ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన DS50 లా తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా? కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మూవ్ ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలువు, మేము కూడా వింటాం. ఏమే అయ్యూ, నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 సెంటీమీటర్స్ దూరం ఉన్నా తట్టుకోలేడంట. ఇప్పుడు చూడు, కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఇంటర్వెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు అయితే.